అందరికీ కూడా లక్ష్మి కావాలనుకుంటారు. లక్ష్మి వద్దనేవారు ఎవ్వరూ లేరు. లక్ష్మిని కోరుకునే వాళ్ళు కొల్లలు కోట్లు ప్రపంచ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కావాలనుకుంటాడు. మరి అందరూ లక్ష్మీపుత్రులు కాలేరుగా. కొంతమంది జాతకాల్లో మీరు బాగా గమనిస్తే చంద్రుడు గురుడు కలిసి ఉంటామా, గురుచంద్రుడు సమసప్తగా ఉండటం, దాన్ని చూసి గజకేసరి యోగం అంటాం. గజకేసరి యోగం వల్ల ఏ వ్యక్తి అయినా లక్ష్మీపుత్రుడు అని చెప్పొచ్చు. కానీ అన్ని గజకేసరి యోగాలు రాదే. ఇప్పుడు కర్కాటకంలో చంద్రుడు గురువు కలిసి ఉంటే గజకేసరి యోగం. కర్కాటకంలో మీకు అక్కడ గురువు నుండి దానికి ఆపోజిట్ స్థాయికి వెళ్ళి మకరంలో మీకు మళ్ళీ గురుడు ఉంటే సమసప్తక యోగం, దాన్ని గజకేసరి యోగం అన్నాం. అలాగే ఒకవేళ గురుడు మీనంలో కానీ గురుడు ధనస్సులో కానీ చంద్రుడితో కలిసి ఉన్న మీనరాశిలో ఉన్న గురుడికి సప్తమలో కన్యలలో మీకు చంద్రుడు ఉన్నా, లేకపోతే ధనస్సులో ఉండి మిథునులో ఉన్నటువంటి చంద్రుడున్నా గజకేసరి యోగం అని చెప్పవచ్చు. మిగతా రాశుల్లో రాదుగా. మరి అలా ఆల్రెడీ గజకేసరి యోగం మనం ఫలితం పొందాలి. మన జాతకాలు ఎక్కడా లేదు, కానీ గజకేసరి యోగం ఫలితం పొందాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచనకు వస్తే దీనికి పూజలు పునస్కారాలు ఎక్కడ ఉండవు. ఏ పూజ చేసినా గజకేసరం రాదు. కానీ గజకేసరం అనేది ఏంటో తెలుసా అండి? నేను చెప్తాను, వినండి ఈ తంత్రం. చక్కగా మీరు ఎక్కడన్నా తిరుపతి ప్రాంతం, కుప్పం ప్రాంతం కానీ ఇటు శ్రీకాకుళం అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏనుగులు చాలా అటు తిరుగుతూ ఉంటాయి. లేదా సర్కస్ కంపెనీ వాడు ఎప్పుడైనా వస్తే సర్కస్ కంపెనీ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు రాలిన ఏనుగు వెంట్రుకలు ఉంటాయి, మీకు ఇస్తారు. అటువంటి ఏనుగు వెంట్రుకను ఒక దాన్ని సంపాదించుకొని దాన్ని బంగారంలో కానీ వెండిలో కానీ ఒక ఉంగరం కింద తయారు చేయించుకొని ఉంగరపు వేలుకు కానీ చక్కగా, లేదా చూపుడు వేలుకు కానీ దాన్ని ధరిస్తే గజకేసరి యోగం పొందినట్టే. ఏనుగు వెంట్రుకను ఎవరైతే ధరిస్తారో వాళ్ళందరూ కూడా గజానికి ఎంత బలం ఉందో, ఏనుగుకి ఎంత బలం అయితే ఉంటుందో ఆ వ్యక్తి కూడా అంత బలం జాతకంలో ఏర్పడుతుందని నమ్మకం. అంటే నరఘోష, శత్రుబాధలు, ప్రయోగ బాధలు లేకుండా, పరప్రయోగ బాధలు లేకుండా వ్యాపారాలు వృద్ధి చెందడానికి లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుందని మన వాళ్ళ నమ్మకం. అంతేకాదు దాన్ని కడియాల కింద కూడా తయారు చేస్తున్నారు. ఒక కంకణం కింద తయారు చేసుకొని వెండి యొక్క ఒక బద్ది కింద తయారు చేస్తారు. దాని పై భాగాన్ని ఈ వేణుగు వెంట్రుకను పెట్టి మనకి ప్రెస్సింగ్ చేసి ఇస్తారు. దానికి కంకణాల కింద కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అటువంటి వేణుగు వెంట్రుకలు నేను సేకరించాను కాబట్టి చూడండి, ఇదిగో ఇలా ఉంటాయి. చాలా లావుగాను, వెంట్రుక మొదట్లో నెమ్మ చాలా లావుగాను, కొనకి వెళ్ళే కొద్ది సన్నగాను కనపడుతున్నాయి మనకి. ఈ వెంట్రుకను జాగ్రత్తగా తీసుకొని ఒక కడియం కింద కానీ మీ శక్తికి మించి కడియం కింద చేసుకోవచ్చు, లేదా శక్తి మేరకు మీరు ఉంగరం కింద తయారు చేసి పెట్టుకున్నా బాగా పనిచేస్తుంది. బాగా గమనించారుగా, ఇది వేణుగు వెంట్రుకలు. దీనివల్ల అనేక రకాలు ఉన్నాయండి. ఒకవేళ చాలామందిలో అన్హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి, అనారోగ్య బాధలు పోతాయి, ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారు. చాలామంది మిత్రులు ఒక్కొక్కసారి మనకి సమయానికి ఉపయోగపడరు. అటువంటి మంచి మిత్రులు ఉంటే మనకు ఉపయోగపడే విధంగా మారుస్తుంది. శత్రువును కూడా మిత్రువుగా మార్చి తీసుకొస్తుంది. కోర్టు సమస్యలు అంటే ఉంటే కూడా అనుకూలంగా పరిష్కారం అవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంటుంది. అంతేకాదండి, ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరో కూడా ఐక్యతగా లేరని అనుకుంటే మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఉంగరం ధరించుకుంటే ఒకే మాట మీద జీవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొకటంటే, ఈ వేణుగు వెంట్రుకను ధరించిన వ్యక్తి ఎప్పుడన్నా ఏనుగు పాదాల కాడ ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చుకుని చక్కగా రోజు బొట్టు పెట్టుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే ఒక ఎల్లో కలర్, మీరు ఎప్పుడైనా ఏనుగులు వెళ్ళేటువంటి దారిలోకి వెళ్తే మీకు ఏనుగులు విసర్జించిన లద్దె అంటారండి, ఆ ఏనుగు లద్దెను తీసుకొచ్చుకుని జాగ్రత్తగా పచ్చకర్పూరం వేసి దాన్ని ఆ వస్త్రం, చిలుకు వస్త్రం కట్టి ఇంటికి వేలాడగడతారండి. ఎంత అపూర్వమైన లక్ష్మి అంటే నిజంగా అంత అపూర్వమైన లక్ష్మిని మనకు ప్రసాదిస్తుందని మన చాలా వరకు తమిళియన్స్ నమ్మకం. చాలా వరకు పెద్ద పెద్ద తమిళియన్స్ ఇళ్లలో నేను చూశానండి, వాళ్ళ ఇళ్ళలో ఖచ్చితంగా ఒక మూట కట్టి ఉంటుందండి ఏనుగు లద్దె. ఏనుగు లద్దె అనగానే మనకు రోత అనిపిస్తుందేమో, కానీ కాదండి. మనకి ఆవు పేడ ఎంత పవిత్రమో ఏనుగు లద్దె కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో అక్కడ ఏనుగు లద్దె కూడా లక్ష్మీ స్వరూపంగా తమిళియన్ భావిస్తారు. కాబట్టి ఆ లద్దెని తీసుకొచ్చిన పచ్చకర్పూరం వేసి కొంతమంది చిల్లర పాత రూపాయి నాణ్యాలు ఏమైనా ఉంటే, రాగి నాణ్యాలు ఏమైనా ఉంటే కూడా అందులో వేసి కట్టగట్టి సింహద్వారం పైన పెడతారు. ఈ విధంగా మీరు చేసుకోండి. చక్కని లక్ష్మీతంత్రాన్ని మీరు చేసుకోవటం వల్ల మీరు లక్షాధికారి కావడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. నమస్తే, మీ అచ్చిరెడ్డిని.